మన నీచ్ కమీన్ బ్యాచ్ ఎట్లా ఉంటుందంటే, బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇంటిమసీకి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అమ్మాయి మైనర్ అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు అవుతాడు, అది ఏంటనేది తేలుతుంది. బట్ దాని మీద మాట్లాడుతున్న వాళ్ళందరూ టీసీఎస్లో ఆడపిల్లల్ని బలవంతంగా లైంగికంగా వేధించి మత మార్పిడులు చేసినటువంటి దాని గురించి మాట్లాడకపోగా, అది తప్పుడు కేసు అంటూ అందులో నిందితురాలైనటువంటి తీవ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నటువంటి నిదాకాన్ని వెనకేసుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ సెక్యులరిజం పేరుతో హిందువుల మీద పడి విషం చిమ్ముతారనడానికి సాక్ష్యం అదే. ఇప్పుడు ఆ నిదాకాన్ ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అమ్మాయి ఏదో మత ప్రేమతో చేస్తున్నది కాదు, మత ఉన్మాదంతో చేస్తుంది. 130 మందితో పాకిస్తాన్లో ఉన్నటువంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతూ ఉండేది. ఉగ్రవాద భావజాలిక పాకిస్తానీ సంస్థలతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఇక్కడ ఉద్యోగాలు చేసే అమ్మాయిలకి బురకాలు ఎలా ధరించాలి, హిజాబ్ ఎట్లా ధరించాలి, మతం ఎట్లా మారాలి, కల్మ ఎట్లా చదవాలనేది ట్రైనింగ్ ఇస్తూ ఉండేది. అలా చెయ్యనటువంటి వాళ్ళని పక్కకు పంపించేసేటటువంటి ఉద్యోగాలు దీపించేటటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆమె ఫోను, ఆమె ల్యాప్టాప్లో దొరికినటువంటి ఆధారాలతో ఆవిడకి పాకిస్తాన్తోనే సంబంధాలు ఉన్నటువంటి నిజం బట్టబయలైంది.